ఆరో అధ్యాయానికి వచ్చినప్పుడు, ఆరో అధ్యాయంలో మనం ఇంతమందిగా ఉన్నప్పుడు, అంటే అనేక మందితో కూడిన ఒక సంఘంలో, అంటే ఒకే ఆత్మతో కూడిన, ఒకే శరీరంతో కూడిన ఒక సంఘంలో ఏ రకంగా మనం అపవాదిని జయించాలనేదే ఈ 6th చాప్టర్లో ఉంటుంది యాక్చువల్గా. చూడండి, ఆరో అధ్యాయము 10వ వచనం నుండి కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తారా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఒక్కొక్క వచనం చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తి అనేది, దేవుని యొక్క శక్తి అనేది ఫస్ట్ మనం రుచి చూసేటట్టుగా ఉండాలి. దేవుని యొక్క శక్తి. మనము అపవాదిని చాలామంది ఎలా చూస్తారంటే చాలా సింపుల్గా చూసేస్తారు. ఏంటంటే నేను చాలా ఐఎమ్ వెరీ ప్రేయర్ఫుల్, నేను చాలా ఫెయిత్ఫుల్గా ఉంటాను, నేను చాలా చర్చ్కి లాయల్గా ఉంటాను, అండ్ నేను చాలా ఇదిగా ఉంటానని అపవాదిని చాలా చిన్న చూపు చూసేస్తారు. యాక్చువల్గా నేను ఏదైనా జయించగలను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను బయటకు వెళ్ళినప్పుడు నేను దేంట్లోనూ లొంగను, దేనికి నేను లొంగను, అన్నిటికీ నేను దేవునితో కలిసి ఉంటాను అనే టైప్లో చాలామంది అనుకుంటాం బేసిక్గా. బట్ అపవాది అనేది ఎంత పవర్ఫుల్ అంటే యూ కెనాట్ ఈవెన్ ఎస్టిమేట్ ద ఎనిమీస్ పవర్ని. ఒక అపవాది యొక్క ఆ శక్తిని మనం తట్టుకోలేం. అది తట్టుకోవాలంటే మనకున్న ఒకే ఒక గైడెన్స్, మనకున్న ఒకే ఒక్క వ్యూహం ఎవరు అంటే దేవుని యొక్క శక్తి. మనం దేవుని యొక్క శక్తిని చాలా బలంగా, ఇక్కడ అదే చెప్తున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరు యందు బలవంతులై ఉండాలి? మనం ఎవరు యందు బలవంతులై ఉండాలా? గట్టిగా, దేవుని యందు బలవంతులమై ఉండాలి. బలవంతులమై ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి మనం దేవుని యందు బలవంతులై ఉండాలి అంటే? చెప్పండి, దేవుని యందు బలవంతులై ఉండాలంటే ఎలా ఉండాలి? ఎవడికాడే యమునా తీరేలా ఉండాలా? ఎవరి కాళ్ళే ఉండాలా? దేవుని యందు బలవంతులుగా ఉండాలంటే ఏంటి? గివ్ మీ స్మార్ట్ ఆన్సర్ చెప్పండి. దేవుని యందు బలవంతులుగా ఉండాలి అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు, ఆ క్వశ్చన్ అర్థం కాలేదు యాక్చువల్గా. ఎలా ఉండాలి బలవంతులుగా? ఎలా ఉండాలి? సంహవ్ ప్రార్థన చేయాలా? ఇంకా సంఘంగా ఉండాలి. సంఘంగా ఉండటం అంటే కూడా నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ చర్చ్? వాట్ ఈస్ యూనిటీ? అంటే సంఘంగా ఉండటం అంటే ఏంటి? యాక్చువల్లీ దేవుని శక్తి పోలిన వారై ఉండాలి యాక్చువల్గా. అంటే మనము ఎదుటి సాధారణ ఏదైనా ప్రతి చిన్న ఆలోచన, ప్రతి చిన్న ఇబ్బంది మన్ని ఇబ్బంది పెట్టచ్చు. తర్వాత వచ్చినాం చూడండి బ్రదర్, ఒక్కసారి చదవండి ప్లీజ్. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏందమ్మా? ఫస్ట్ చదవండి. మీరు అపవాదిని తంత్రములను, అపవాది యొక్క తంత్రములు అంటే ఎట్లా ఉంటాయండి? చిన్న చిన్న మైనర్ మిస్టేక్సే అవి చాలా పెద్దగా అనిపిస్తాయి యాక్చువల్గా. చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్, యాక్చువల్లీ ఇంత చిన్న చిన్న మైనర్ మిస్టేక్సే అవి ఎంత పెద్దగా కనిపిస్తాయి అంటే చిన్న మన సాతాను ఎంత, మన బ్రెయిన్ ఇక్కడే ఉంటుంది, చర్చ్లోనే ఉంటుంది, మన ప్రెజెన్స్ ఇక్కడే ఉంటుంది, కానీ మైండ్ ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది, వేరే ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది, ఎక్కడో ఏదో సీన్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది యాక్చువల్గా. అపవాది తంత్రములు అనేది, అప్పుడు మనం దేవుని యొక్క బలం అనేది ఎట్లా ఉండాలి మన దగ్గర? మనం ఎలా ఉండాలి దేవుని దగ్గర? మహాశక్తిని మనం, దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులై ఉండుడని దానికి ముందు వచనంలో రాయబడింది. యాక్చువల్లీ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినా నేను. రష్యా అండ్ యుక్రెయిన్ వార్ చూద్దాం. యాక్చువల్గా రష్యా అనేది ఎంత సూపర్ పవరో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు తెలుసు. ఎంత సూపర్ పవరో అందరికీ తెలుసు. రష్యా దగ్గర ఉన్న ఆయుధాలు ఇంకా ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేవు. అన్ని ఆయుధాలు ఉన్నాయి రష్యా దగ్గర. వాళ్ళు నిరంతరంగా ఒక 20 సంవత్సరాలు ఈజీగా వాళ్ళు యుద్ధం చేయగలరు. అన్ని ఆయుధాలు ఉన్నాయి. అవునా? కానీ
రష్యాని ఎన్ని సంవత్సరాల నుండి ఎదురిస్తుంది యుక్రెయిన్? వెనకాల ఉన్న వేరే డిఫరెంట్, వాళ్ళ వ్యూహం వేరే, వాళ్ళకున్న స్ట్రాటజీ వేరే బేసిక్గా. కానీ బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి వెనకాల నుండి నడిపిస్తుంది వేరే, పక్కన పెట్టండి. బట్ రష్యా ఫస్ట్ ఊహించిందా? ఎంతసేపు ఎవరైనా ఊహించారా రష్యాని ఎంతసేపు? 10 మహా అంటే 2 రోజుల్లో అయిపోతుంది వాళ్ళ పని అని అనుకున్నారు అందరూ. రష్యా ముందు యుక్రెయిన్ దేనికి పనికిరాదు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఇది కూడా చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అండ్ ఇజ్రాయెల్. అమెరికాని కొట్టాలంటే కనీసం 20 years కంటిన్యూస్గా వాళ్ళు యుద్ధం చేయగలరు. వాళ్ళ దగ్గర అన్ని మిసైల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ ఇజ్రాయెల్ ఈజ్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని బ్రేక్ చేసేది ప్రపంచంలో ఎవరికి దగ్గర లేదు, అంత పెద్ద టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళిద్దరినీ కూడా కలిపి ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఉన్న మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని ధ్వంసం చేసేస్తుంది అది. అందరూ ఏమనుకున్నారంటే ఆడో 4 బాంబులు వేసేస్తే వచ్చి సరెండర్ అవుతారనేది వాళ్ళ ప్లాన్. సో ఇక్కడ నేను అంటుంది ఈ యుద్ధాల గురించి కాదు, కానీ థింగ్ ఏంటంటే వాళ్ళ వ్యూహం, వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ ప్లానింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. మనం శత్రువుని ఎంత తక్కువగా లెక్కేసుకుంటాం అనేది ఇక్కడ మనం సింపుల్గా చెప్తున్నాను నేను మీకు. ఎంత తక్కువగా లెక్కేసుకుంటామంటే చాలా తక్కువగా ఊహించుకుంటాం శత్రువుని, కానీ శత్రువు చాలా బలవంతుడు. దేవుడు అందుకే అపోజిట్ అయిన పౌలు ఏమని అంటున్నారంటే, నువ్వు దానికి తగ్గట్టుగా మీరు ముందుకు మూవ్ అవ్వాలి. అప్పుడు దానికి కొన్ని కవచాలని దేవుడు ఇస్తున్నాడు. కింద చదువుతూ ఉండండి ఒక్కొక్కటి వచనం. 12వ వచనం చదవండి బ్రదర్. మనం పోరాడుతున్నది ఎవరితో అండి? శరీరాలతో కాదు. మనం పోరాడుతున్నది ఎవరితో అండి? శరీరాలతో కాదు. మనకున్న ఆలోచనలతోనే, మనకున్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్, డిఫరెంట్ లోకంలో ఉన్న దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం మనం, అవునంటారా? అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే దేవుని బలంతో కూడిన ఒకే శరీరం అయి ఉండాలి మనం అందరం. ఒకరికి ఏదో అయిపోయింది వాళ్ళని వదిలేద్దాం అనే టైప్లో ఉండకూడదు మనం. ఒకరికి ఏదో జరిగింది, వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు, లేదా ఒకరికి ఏదో ఆరోగ్యపరంగా చితికిపోయారు, వాళ్ళ దగ్గరికి వాళ్ళ అట్లనే వదిలేసి మనమందరం ఒకటి కాదు. వాళ్ళతో కూడి మనం కూడా ఒకటి, వాళ్ళందరితో కలిపితేనే మనం ఒకటి. సంఘం అంటే అంతా కలిపి మనమందరం కలిపితే ఒకటే. అదే అపోజిట్ అయిన పౌలు ఇక్కడ రాస్తున్నాడు యాక్చువల్గా. అక్కడే కింద కొన్ని కవచాలు ఇస్తూ ఉంటాడు. మనం ఎలా సాతాన్ని ఎదిరించాలా, ఏ రకంగా మనం దేవుళ్ళో నిలబడాలా అనేది కింద మనం చదువుతూ ఉంటే 13వ అధ్యాయం మీరు చదువుతూ ఉండండి బ్రదర్, నేను కూడా చదువుతా. అందుచేతను మీరు ఆపద్ దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తివంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీరు నీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనం అపవాదిని ఎదిరించాలి అంటే ఇలాంటి కవచాలు ధరించుకోవాలి. ఇక్కడ మనం 13వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు ఉన్న ప్రతి కవచాన్ని ధరించుకొని దేవునితో మనం నడవాలి, మనం అందరం ఏకమై ఉండాలి అనేదే ఇక్కడ ఈ వాక్య సారాంశం. వెళ్దాము. 12వ వచనము. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఇది మనకు విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఎప్పుడు ఆకాశ మండలమునున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. కానీ మనం ఎప్పుడు ఫేస్ చేయము. చాలా ఒక 1% లేదా 0.5% మెంబర్స్ అది ఫేస్ చేస్తారు. ఎలా? దెయ్యాలు వాళ్ళని పట్టుకోవడము, లేకపోతే ఎవరో పట్టుకున్న వాళ్ళని చూడడం చాలా తక్కువ, ఎక్కువ మంది చూడం మనం.
కాకపోతే పౌలు గారు ఏం రాస్తాడంటే సింపుల్గా ఒకటే మాట రాశాడు అక్కడ. ఏంటిదంటే మీరు పోరాడేది ప్రధానులతో కాదు, అధికారులతో కాదు, లేకపోతే ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో కాదు, కానీ ఒకరితోనే మీరు పోరాడుతున్నారు. ఎవరంటే వాళ్ళు ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతో. అంటే ఇప్పుడు నేను పోరాడేది దురాత్మ సమూహంతోనే, మీరు పోరాడేది దురాత్మ సమూహంతోనే. అది ఎలా పోరాడతాం మనము అన్న ప్రశ్న వేసుకుంటే దానియేలు గ్రంథంలోకి ఒకసారి మనం వెళ్తే, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము నేను చదువుతానండి, అందరు తీసినట్లయితే. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు నేను చదువుతాను. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టుకొని నా మోకాళ్ళను అరచేతుల నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలను తెలుసుకొనుమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సుకు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఇక్కడ ఎవరండి మాట్లాడేది? యేసుప్రభు వారు. దానియేలుకి మనం చూస్తాం ఇక్కడ, ఎందుకంటే ఆయనను చూసినమ్మటే కింద పడిపోతాడు. అక్కడ ఏం జరుగుతుందంటే దానియేలు, ఇర్మియా, ఎహెజ్కేలు, యెషయా ఆ పత్రిక, ఆ గ్రంథాలన్నీ తీసి చదివాడు. ఆయన చదివితే ఆయనకు ఒకటి అర్థమైంది. ఏంటిదంటే దేవుడు ఏదైతే శిక్షిస్తా అని చెప్పాడో ఆ సమయం అయిపోయింది. ఇంకా దేవుడు కరుణ చూపించట్లేదు. ఏంటిది? యూదులకు ఎంతవరకైతే దేవుడు శిక్షావిధి ఇస్తానని చెప్పాడో ఆ శిక్షావిధి వచ్చేసింది, గడువు అయిపోయింది. అయినా దేవుడు ఇంకా తన కృపను, తన కరుణను చూపించట్లేదు ఏంటి అన్న ఒక ప్రశ్న వచ్చి ఆయన అక్కడ ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. అయితే దేవుని దగ్గరికి ఆ ప్రార్థన మొదటి దినమే వెళ్ళిందంట. అయితే మొదటి దినమే రావాలనుకున్నాడంట దేవుడి కిందకి. కానీ ఆయన ఏమంటున్నాడు 13వ వచనంలో, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఎవరంటే ఎదిరించింది? పారసీకుల అధిపతి. పారసీకులు అంటే ఎవరండి? అప్పట్లో మనకు తెలుసు కదా, మాదీయులు, పారసీకులు. వాళ్ళిద్దరు కలిసి బబునోల్ దేశాన్ని ఓడించారు. వాళ్ళిద్దరూ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. వారి తర్వాత గ్రీకేయులు వచ్చారు. వారి తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటిదంటే పారసీక అధిపతి అంటే లిటరలీ అక్కడున్న కోరేష్ కానీ లేకపోతే దర్యావేష్ కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళ వెనకాల ఒక అధిపతి. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే మనము ఉన్న దేశము లేదా ఉన్న రాష్ట్రము, ఉన్న ఇల్లు, మనకి ఎదురుగా అంధకార సంబంధమైన దురాత్మల సమూహం మనకు డైరెక్ట్ కనిపించదు. కానీ వెనకాలండి నడిపించేదంతా వాడే. అంటే ఈ దేశం నాది, ఈ రాష్ట్రం నాది, ఈ ప్రదేశం నాది అని వాళ్ళలో వాళ్ళు పంచుకుంటారు. మనకు తెలుసు లూసిఫర్ కింద పడినప్పుడు తనతో పాటు 3వ వంతు దూతలను కిందకి తీసుకొచ్చుకున్నాడు. మనం ఇప్పుడు ఆలోచన చేస్తే యెషయా ఎప్పుడైతే ఆయన ఆ దర్శనాన్ని చూశాడో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే కోట్లాది కోట్ల దూతలు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే కనీసం ఒక 100 కోట్ల దూతలు ఉన్నాయంటే 30 కోట్లు కింద పడినట్టే కదా. అంటే మనం సింపుల్ లెక్కేసుకుంటే అంటే సాతాను ఒక్కడే లేడు. మనం వాడిని సింపుల్గా ఎందుకు తీసుకోకూడదంటే వాడు ఒక్కడే ఉంటే సింపుల్గా తీసుకోవచ్చు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఎప్పుడైతే నేను 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 అని 5-6 సార్లు వాడు పలికాడు గర్వంతో, దేవుడు కిందకు తోసేసినట్టు, ఆడ నక్షత్రం కింద పడిపోయినట్టు అక్కడ రాయబడి ఉంటుంది. అప్పుడు ఏమంటాడంటే మనం ఎప్పుడైతే మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి చేర్చబడతామో అప్పుడు సాతాన్ని చూసి మనం విచిత్రపోతామంట. ఏంది వీడిని చూసా మనం భయపడింది, ఏంది వీడిని చూసా మనం వెనక్కి అడుగు వేసింది, వీడేంది ఇట్టే ఉన్నాడని మనం రాయబడి ఉంది. నాకు లేఖనాలు కరెక్ట్గా వచనాలు జ్ఞాపకం లేదు, సో సమయం లేదు అది వెతకడానికి. అంటే ఏమని రాయబడి ఉంటుంది అంటే మనలో మనమే ఆలోచన చేసుకుంటామంట. వీడిని చూసా మనం భయపడింది, వీడిని చూసా మనం ఇంత కంగు తిన్నది. మనం ఏంటిదంటే సింపుల్గా చెప్పాలంటే సాతాన్ని లైట్ తీసుకోం, మనం దేవుణ్ణి లైట్ తీసుకుంటాం. అది దేవుడు అక్కడ మాట్లాడేది. అది దేవుణ్ణి ఎందుకు లైట్ తీసుకుంటాం మనము? మొన్న కూడా చూసాం 3 రోజుల క్రితము
యాకోబు అంకుల్ చెప్తూ ఒక మాట చెప్పాడు. ఏది? కంచె వేశాడు యోబుకి. నాకు కూడా అది ఎప్పుడు అదే పాట, నేను ఎప్పుడన్నా నాకు చిన్న శ్రమ వచ్చినా ఏదో వచ్చినా ఆ పాట జ్ఞాపకం చేసుకుంటే ఏంటిదంటే, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా. అంటే శత్రువు కంచె దాటాలంటే దేవుడు అనుమతించాలి అంతే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, సాతాను పవర్ఫుల్ కాదు, దేవుడు అనుమతిస్తే పవర్ఫుల్ అవుతాడు అంతే ఆడు మన జీవితంలో. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, మనం ఖచ్చితంగా పోరాడేది అంధకార దురాత్మల సమూహంతోనే, కానీ డైరెక్ట్గా మన సాతాన్తో పోరాడం. ఎందుకంటే వాడి దగ్గర ఒక 3 లక్షలు లేదా 3 కోట్లు లేదా ఓ 30 కోట్ల మంది ఉన్నాడు వాడి కింద. వాళ్ళందరూ పంచుకుంటారనమాట. మన దగ్గరికి అంత ఈజీగా రారు. మనం ఏమన్నా చెప్పాలంటే బిల్లీ గ్రహము, విలియం కేరీ వాళ్ళ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారేమో. అందుకే మనం చూస్తాం మార్టిన్ లూథర్ ఆయన రాసుకున్న డైరీలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటిదంటే, ఆయన దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు డైరెక్ట్ సాతాను వచ్చాడంట. సాతాను లేదా సాతాను సంబంధి వచ్చి మాట్లాడుతున్నాడంట. ఏమని? నువ్వు ఆ రోజు ఆ పాపం చేసావు కదా, రాశాడు మన్నాడు. నువ్వు ఆ రోజు ఆ పాపం చేసావు కదా, రాశాడు. ఇన్ని పాపాలు ఉండగా నువ్వు దేవుని దగ్గరికి ఎట్ట వెళ్తావయ్యా అంటే, ఆయన ఇంటర్నల్గా డైరెక్ట్గా వచ్చి కూర్చున్నాడని కాదు, మేబీ ఆయన అట్లా ఫీల్ అవుతున్నాడు, లోపల నుంచి మాట్లాడుతున్నాడు సాతాను. అయితే అప్పుడు కింద ఉన్న డ్రింక్ బాటిల్ తీసుకుని పళ్ళగొట్టి పాపాలన్నీ పోయినాయి, దేవుని రక్తంలో కడగబడి. అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఎలా ఇవ్వగలిగాడంటే, మనం చూసుకున్నాం ఏవైతే దేవుడిచ్చు సర్వాంగ కవచం, కింద ఏమని ఉంటుంది, దేవుడిచ్చు అని కాకుండా దేవుని అని రాయబడి ఉంటుంది. అంటే మనం దేవుణ్ణి ధరించుకుని ఉండాలి. ఎఫెసీల్లో కింద ఇందాక చదివాం కదా, దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే సపరేట్గా దేవుడు ఏమైనా ఇస్తాడేమో అనుకుంటున్నాం, కాదు. మనం దేవుణ్ణి ధరించుకుంటే ఆ కవచం మనకు వచ్చేస్తుంది. గెత్సెమనే తోట దగ్గర కూడా మనం ఎలా లెంటీ డేస్లో ఉన్నాం, అక్కడ కూడా మనం చూసుకున్నప్పుడు దేవుడు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంటాడు. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు ఆయన దగ్గరలో ఉంటారు. అప్పుడు దేవుడు అక్కడ రూపాంతరం చెందినట్టు మనం చూస్తాం. అంటే అక్కడ దేవుని మీదకి కవచం వచ్చింది, అక్కడికి సర్వాంగ కవచం, మహిమ కవచం ఆయన మీదకి వచ్చింది. అక్కడ వాళ్ళు చూసి విచిత్రపోతారు ముగ్గురు శిష్యులు. మోషే రావడం, ఏలియా రావడం చూసి, మేము ఇక్కడ మీకోసం పర్ణశాలలు కట్టేస్తాము అది ఇదన్నమాట. అంటే ఇక్కడ దేవుడు మనతో జ్ఞాపకం చేసేది ఏంటిదంటే, యేసుప్రభు వారు ఏమంటారంటే, ఈ లోకం మొత్తం మీరు సంపాదించుకుని మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం మీకు? ఈ లోకాన్ని చూసి భయపడకండి, నన్ను చూసి భయపడండి అంటారు దేవుడు. మనం ఏంటిది, లోకాన్ని చూసి భయపడతాము, ఆయనను చూసి భయపడం, ఆయన లైట్ తీసుకుంటాం, ఏముందిలే అనుకుంటాం. అంటే శ్రమను చూసి భయపడిపోయి సాతాను గ్రేట్ అన్నట్టు ఫీల్ అవుతాం మనం. కాకపోతే ఆ శ్రమను అనుమతించాడు దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, మనము అనుభవించే శ్రమలే కానీ లేదా మనం అనుభవించే శోధనలే కానీ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. ఇక్కడ చూస్తే దేవుడిచ్చి దగ్గర దేవుని సర్వాంగ కవచం, దేవుణ్ణే ధరించుకోవాలి మనం. దేవుణ్ణి ధరించుకున్నప్పుడు మనము వీటన్నిటినీ చాలా సింపుల్గా ఎదిరించవచ్చు. మరలా మనము దేవుణ్ణి ధరించుకోవడం అంటే ఏంటిది అనుకుంటే, మరలా మనము ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏదైనా వనంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ దేవుడు ఆ సర్వాంగ కవచాలను ఇచ్చే పంపించాడు. ఎవరిని? ఆదాంని, అవ్వని. ఆ సర్వాంగ కవచాలు ఉన్నాయి వాళ్ళకి, కానీ అవ్వ పడిపోయింది. విచిత్రం ఏంటిదంటే, నేను అనుకుంటూ, అంటే ఇది నా ఎజంప్షన్ లేదా నా థింకింగ్, ఇప్పుడు అవ్వ పండు ఫస్ట్ తిన్నది, తనకున్న మహిమ వెళ్ళిపోయిందా, వెళ్ళిపోలేదా? ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటుంది. తను దిగంబరిని అని తెలిసిపోయి ఉంటుంది, తనకి తెలిసి ఉంటుంది కదండి. ఆదాం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాం కూడా తన దిగంబరత్వం చూసే ఉంటాడు, కానీ ఎందుకు భయం రాలేదన్న విషయం మనం జ్ఞాపకం చేస్తాం. తనకున్న కవచం వెళ్ళిపోయింది, ఆదాం కవచం ఉంది, కానీ తీసేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆదాం. అవ్వ జారిపోయి ఉండొచ్చు. ఎందుకు జారిపోయింది? నేత్రాశ అనుకోవచ్చు, లేకపోతే అక్కడ అపవాది చెప్పిన మాటలు విచిత్రంగా ఉంటాయి. ఆ మాటలు ఇది నిజమా అనుకుంటూ మాట్లాడుతూ, విచిత్రం ఏంటంటే దేవుడు ఏమంటాడంటే, నేను నా పోలికన మిమ్మల్ని చేశానని ఆదాముకి చెప్తే మీరు దేవుళ్ళలాగా అవుతారంటే నమ్మేసింది. ఆల్రెడీ వాళ్ళు దేవుళ్ళలాగానే ఉన్నారు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆదాము వచ్చి నువ్వు క్షమించాలి
సాతాను వచ్చి నువ్వు తిన్నమ్మటి నువ్వు దేవునిలాగా అయిపోతావు అంటే నమ్మేసింది. ఎంత మంచి అబద్ధమా అనుకోవాలి మనం. అంటే మన దగ్గర ఉన్న విలువైన వస్తువు మన దగ్గరే ఉంటుంది, కానీ సాతాను వచ్చి దాని రెప్లికా చూపిస్తుంది మనకి, ఇది ఇంకా సూపర్ అని చెప్తుంది. మనం దానికి పడిపోతాం, మన దగ్గర ఉన్నది వదిలేసి దానికి పడిపోతాం. మొన్న చూశాను నేను యూట్యూబ్లో, బంగ్లాదేశ్లో అంట గోల్డ్ తయారు చేస్తున్నారు. చూడ్డానికి అచ్చం గోల్డే అంట అది, కానీ మెటల్ ఎంత చీప్ అంటే 1 గ్రామ్ వచ్చేసి 50 రూపీస్ 60 రూపీస్ అంట మెటల్. కానీ మొత్తం తయారు చేసిన తర్వాత బ్యాంగిల్ తయారు చేసి చూపించారు, అచ్చం గోల్డే అసలు. అంటే అలా తయారవుతున్నాం మనం. మన దగ్గర ఉన్న గోల్డ్ వదిలేసే, అప్పుడు అదేముంది, అది చాలా బాగుంది అనుకుని మన దగ్గర వదిలేసుకుని దాని దగ్గరికి వెళ్తాం. దేవుడు చెప్పేది అదే, నేను నీకు ఒక సర్వాంగ కవచాన్ని ఎప్పుడు ఇచ్చాడు దేవుడు, మనం ఆయన సొంత రక్షకునిగా. ఎందుకంటే ఇక్కడ చెప్పబడినవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. ఏంటివి అవి? సర్వాంగ కవచం ధరించుకునుడి, ఎలాగనగా మీ నడమునకు సత్యమని దట్టి కట్టుకునుడి, 1 నీతి అని మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు జోడుని తొడుక్కొని, ఇవన్నీ గాక విశ్వాసమను డాలును పట్టుకొని, తర్వాత రక్షణయను శిరస్త్రానం. 5. నాకు చెప్పండి, ఈ 5 లేకుండా ఎవరైనా బాప్తిజం తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. ఫస్ట్ రక్షణ పొందాలి. దేవుడు అంటే విశ్వాసం. అక్కడ మనకి నీళ్ళల్లో దింపినమ్మటి అడిగే ప్రశ్నే అది, నువ్వు నిజంగానే విశ్వసిస్తున్నావా? దేవుడు నీ పాపాలు రక్షించడానికి నమ్ముతున్నావా? నీకు రక్షణ పొందావా? నువ్వు మారు మనసు పొందావా? నీకు సిద్ధ మనసు ఉందా? దేనికి సిద్ధ మనసు ఉంది? రేపటి రోజున దేవుడు దగ్గర అందరి దగ్గర నుంచి నువ్వు దేవుడిని నమ్ముకున్నా అని చెప్పగలిగే మనసు ఉందా నీకు? తర్వాత సత్యమని, నడుముకు సత్యమని దట్టి, సత్యం అంటే క్రీస్తుని, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావా? ఇవన్నీ ప్రశ్నలు. అంటే ఏంటిది? ఇవేవో మనం సపరేట్గా పొందుకునేవి కాదు. పొందుకున్న తర్వాత దేవుళ్ళలోకి అడుగు పెడతాం. వాటిని కంటిన్యూ చేస్తున్నామా లేదా అనే ప్రశ్ననే పౌలు వేస్తున్నాడు. మనకి ఇవన్నీ దేవుడు మనకు కలిగి ఉండే మనం దేవునిలోకి దిగాం. విశ్వాసం కలిగి, రక్షణ పొంది, సిద్ధ మనసు కలిగి, దేవుని కోసం నేను ఏమైనా చేస్తా. ఆ రోజు బాప్తిజం తీసుకునేటప్పుడు నువ్వు దేవుని కోసం చచ్చిపోతా అంటే 100 సార్లు చచ్చిపోతా అంటారు. అంత ఉద్రేకం ఉంటుంది మనకి. తీసుకోవాలి, దేవుణ్ణి రుచి చూసాము, దేవునిలో ఆనందం పొందామన్న దాన్ని ఏమంటారు, ఆ ఆతృత మనకు చాలా ఉంటుంది. అది ఎంతవరకు కొనసాగిస్తున్నాము అన్న ప్రశ్న దేవుడు మనకు వేస్తున్నాడు. దేవుని యొక్క సర్వాంగ కవచము ఎంతవరకు, నేత్రాశ శరీరాశ వచ్చినప్పుడు అది తీసేయడానికి ఇష్టపడుతున్నాం మనము. అవ్వని చూసుకుంటే వాళ్ళకున్న మహిమా శరీరాన్ని ఎందుకు కోల్పోయారు వాళ్ళు? ఆశ. అది ఏం ఆశ? దొంగ ఆశ. అది ఏదైతే దేవుని స్వరూపంలో వాళ్ళని చేసుకున్నారో, సాతాను వచ్చి లేదు కాదు మీరు అది తింటే దేవుడి కంటే పెద్దగా అయిపోతావు నువ్వు. మనకి ఏంటంటే దేవుడు ఒక రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఆ రెస్ట్రిక్షన్ మనకు నచ్చదు. అదే ఇబ్బంది, మనకు వచ్చిన ఇబ్బంది. దేవుడు మనకి ఇది చెయ్యొద్దు అని చెప్తాడు. ఇప్పుడు మా వాడే ఉన్నాడు, నా కొడుకు, ఇది చెయ్యొద్దురా అంటే అదే చేస్తాడు. ఏదైతే నీకు దండం పెడతారా బాబు, కొడతాను, కొట్టి చెయ్యొద్దురా అంటే సరే అంటాడు. 2 నిమిషాల తర్వాత అదే చేస్తాడు. నాకు అనిపించేది ఏంటంటే చెయ్యొద్దు అని చెప్పి నేను ఇండైరెక్ట్గా చేయమని ఎంకరేజ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది నాకు. అంటే మనం ఏంటంటే, మనం ఇప్పుడు ఆడు చిన్నోడు కాబట్టి మనం వదిలేయచ్చు, కానీ దేవుణ్ణి మనం ఎరిగి దేవుని యొక్క రుచి మనం చూసిన తర్వాత దేవుడు అది చెయ్యొద్దు అని చెప్పి పెట్టినప్పుడు మనం చేయకుండా ఉండే నిగ్రహ శక్తి మనకు ఉందా లేదా అనే ప్రశ్న దేవుడు మనకు వేస్తున్నాడు.